హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం నేను బాస్మతి రైస్ అండ్ క్యారెట్, ఆనియన్స్, పొటాటో తీసుకున్నాను. యాక్చువల్లీ వెజిటేబుల్ బిర్యానీ అంటే మనం చాలా రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, బట్ లంచ్ బాక్స్ కోసం కాబట్టి నేను ఇవి మాత్రమే తీసుకుంటున్నాను. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. యాక్చువల్లీ ఇక్కడ వీడియో కట్ అయిందండి, బట్ నేను మీకు చెప్తాను ఇంగ్రీడియంట్స్. సాజీరా, ఒక లవంగం, ఒక ఇలాచీ సరిపోతుంది, ఎందుకంటే పిల్లలకు బాగా స్పైసీ ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత మనం కోసుకున్న వెజిటేబుల్స్, మిర్చి, ఆనియన్స్, క్యారెట్, పొటాటో వేయాలి. వేసి బాగా దూరగా వేగనిచ్చాలి. కాసేపు మూత పెట్టాలి. ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు మనం బాస్మతి రైస్ని ముందుగానే కడిగి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే మనం 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం దానికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. వాటర్ మసులుతున్నప్పుడు మనం ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. నేను లైట్గా మసాలా పొడి వాడతా అండి. అది కూడా నేను ఇంట్లో చేసి పెట్టుకున్నదే, ముందే చేసి పెట్టుకుంటాను. ఆ మసాలా పొడి కొంచెం వేసేసి మూత పెట్టేసి స్లిమ్గా పెట్టేసేయాలి. ఈలోపు నేను పిల్లల కోసం వేడి వాటర్ హీట్ చేస్తాను కదా రోజు, సో అలా ఇంకో గిన్నెలో అవి తీసి పెట్టుకున్నాను. అయితే యాక్చువల్లీ ఈరోజు మా బాబు నన్ను దమ్ బిర్యానీ చేయమని అడిగాడు, బట్ దమ్ బిర్యానీ ప్రాసెస్కి కావాల్సిన ఐటమ్స్ కొన్ని లేకుండే, అందుకని నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా. సో వాడి సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం కలర్ ఫుడ్ కూడా యాడ్ చేద్దామని అనుకున్నాను. ఈలోపు వాటర్ బాటిల్స్లలో వాటర్ పోసేసి పెట్టుకుంటున్నాను. మామూలుగా గోరువెచ్చ కంటే కూడా కొంచెం వేడి చేస్తాను, అప్పుడు వాళ్ళు వెళ్ళే టైం వరకు గోరువెచ్చగా అయిపోతాయి. ఇప్పుడు ఇచ్చే వాటర్ మాత్రం గోరువెచ్చనే ఇస్తాను. నెక్స్ట్ టిఫిన్ కోసం అని దోశ వేస్తున్నా అండి. దోశ మీదకి టమాటో చట్నీ కానీ సాంబార్ కానీ ముందే చేసి పెట్టుకుంటాను. సో ఈరోజైతే సాంబార్ చేసి పెట్టుకున్నాను. దోశ మన పిల్లలకే కాదండి, పోలోకి అంటే మన పెద్ద డాగ్ ఉంది కదా, దానికి కూడా చాలా ఇష్టం. ఫస్ట్ పోలోకి ఇచ్చాక తర్వాత పిల్లలకి ప్రిపేర్ చేస్తాను. మనకు అక్కడ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది కదండి. అది రెడీ అయ్యాక మనం ముందు కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ తర్వాత మామూలుగా కాసేపు ఉండనిచ్చి మనం ఇంట్లో ధనియాల పొడి చేసి పెట్టుకుంటాం కదండి. మేము ఇంట్లో ధనియాల పొడి కానీ, పల్లీల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి అన్నీ మేమే ఫ్రెష్గా చేసి పెట్టుకుంటాము. సో ఆ ధనియాల పొడితోని జస్ట్ పైనుంచి కొంచెం వేసేయాలి. ఓన్లీ మసాలా ఫ్లేవర్ కాకుండా ఈ ఫ్లేవర్ రావడం వల్ల కొంచెం పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మామూలుగా మనమైతే మాత్రం వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నప్పుడు మసాలా పొడి అండ్ ధనియాల పొడి, కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిందండి. నెక్స్ట్ స్నాక్స్ కోసం నేను ఆయిల్లో మామూలుగా ఆనియన్ రింగ్స్ దొరుకుతాయి కదండి, ఆనియన్ రింగ్స్ వేయించుకుంటున్నాను. మనం చేసి పెట్టుకున్న వెజిటేబుల్ బిర్యానీ వేడిగా తింటేనే బాగుంటుందండి, కానీ పిల్లలకి స్కూల్కి కదా, సో నేను ప్లేట్లో పెట్టి చల్లార పెడతాను. చల్లారితే ఏంటంటే అందులో ఉన్న వాటర్ అన్నది తగ్గిపోతుంది. సో లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్ బిర్యానీ, స్నాక్స్కి ఆనియన్ రింగ్స్ పెట్టాను. ఇద్దరు పిల్లలకి కూడా 2 అంజీర్ తీసుకొచ్చి పెట్టాను. చెప్పాను కదండి, ఏదైనా ఒక ఫ్రూట్ కానీ లేకపోతే క్యారెట్స్ కానీ ఏదో ఒకటి జస్ట్ సైడ్కి అలా పెడతాను. ఈలో పిల్లలు టిఫిన్ తినేశారు, రెడీ అయ్యారు. సో ఇంకా వాళ్ళు స్కూల్కి బయలుదేరడమే. బాయ్ నాన్న.